హాయ్ ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు నేను మీకు మా సిటీలో వచ్చిన స్నో స్టార్మ్ గురించి చూపించబోతున్నాను. చూసారా, ఇది డే బిఫోర్ ఎస్టర్డే వీడియో. ఆ రోజు ఈవినింగ్ 4 నుంచి మాకు స్నో స్టార్మ్ మొదలైంది. అంతకుముందు ఆ రోజు స్నో స్టార్మ్ ఉంటుందని అలర్ట్స్ అందరి మొబైల్స్కి వచ్చేసాయి. ఇక్కడ ముందే వెదర్ గురించి తెలుసుకుంటారు కాబట్టి అందరికీ ముందే అలర్ట్ ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడతారంటే, కార్స్ అవుట్ సైడ్ పార్కింగ్ లేకుండా ఏదైనా ఇన్సైడ్ పార్కింగ్ పెట్టుకోవడాలు, ఇంకా ఏమన్నా పవర్ కట్స్, ఇంకేమన్నా ఉంటే వాటర్ బ్లాకేజ్ అలాంటివన్నీ ముందే స్టోర్ చేసుకోవడాలు, ఇంకా ముందు స్నో వస్తుంది అంటే సాల్ట్ ప్యాకెట్స్ స్టోర్ చేసుకోవడాలు చేస్తారు. చూసారా, ఇప్పుడిప్పుడే స్నో స్లోగా స్టార్ట్ అయింది. ఇది ఈరోజు నైట్ మొత్తం అలాగే ఉంది. టోటల్ 16 to 18 అవర్స్ స్నో స్టార్మ్ ఉంది. స్నో స్టార్మ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కార్ పార్కింగ్ ఇన్సైడ్ చేసేసుకున్నారు. అందుకే మనకి ఇక్కడ కార్స్ ఏవి పార్కింగ్లో కనిపించడం లేదు. చూసారా, ఈ ఫ్లవర్స్, బెంచ్ ఇవన్నీ ఇప్పుడిప్పుడే స్నోతో కవర్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఎలా స్నోతో ఈ బెంచ్ అండ్ రోడ్స్ ఫుల్గా కవర్ అయ్యాయో. చూసారా, ఇది సైడ్ వాక్స్. ఇప్పుడు ఎంత ఎంటీ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఇది ఆఫ్టర్ 12 అవర్స్ యూ కెన్ సీ ఎంత స్పీడ్గా స్నో అనేది విండ్కి వెళ్ళిపోతుందో. చూసారా, ఇక్కడ విండ్ కూడా చాలా ఎక్కువే ఉంది. చూసారా, ఈ సైడ్ వాక్ అనేది అసలు క్లీన్ ఇంకా చేయలేదు. ఓన్లీ ఎక్కడ ఎక్కువ పీపుల్ వాక్ చేస్తారో ఆ సైడ్ వాక్స్ అండ్ మెయిన్ రోడ్స్ క్లీన్ చేశారు. ఇక్కడ చూసారా, ఇదంతా స్నో మెల్ట్ అవ్వడానికి సాల్ట్ వేశారు. ఇది ఇందాక నేను చూపించిన బెంచ్ అండ్ ఫ్లవర్స్. చూసారా, ఫ్లవర్స్ టోటల్గా కవర్ అయిపోయాయి, ఏమాత్రం కనిపించడం లేదు. ఇంకా బెంచ్ చూసారా, బెంచ్ మీద దాదాపు 1/2 feet నుంచి 1 feet వరకు స్నో ఫుల్ కవర్ అయిపోయింది. ఇంకా సైడ్ వాక్స్, మీరు నిన్న చూసిన రెడ్ బ్రిక్ సైడ్ వాక్స్ అసలు కనిపించడమే లేదు. ఈరోజు అంత ఫుల్గా కవర్ అయిపోయాయి. రోడ్ కూడా మార్నింగ్ 6 to 7 స్నో రిమూవర్స్, రోడ్ క్లీనర్స్ వాళ్ళు వచ్చేసి ట్రక్స్తో సాల్ట్ వేసి ట్రక్స్ యూజ్ చేసేసి మొత్తం క్లీన్ చేస్తారు. అది కూడా ఓన్లీ 1 way క్లీన్ చేస్తారు, నాట్ అన్ని రోడ్స్ క్లీన్ చేయరు. మెయిన్గా ఏవి యూజ్ చేస్తామో అవి. ఇంకా పార్కింగ్ అవి అలాగే ఉన్నాయి చూడండి, సైడ్లో కార్ పార్కింగ్ చేసేటివి. ఓన్లీ మెయిన్ కార్స్ వెళ్ళేటివి మాత్రమే క్లీన్ చేస్తారు. ప్లస్ ఇంకా కార్స్ వెళ్ళినప్పుడల్లా ఆ హీట్కి, ఆ స్పీడ్కి రోడ్ మీద స్నో పడ్డా కూడా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. మీరు చూసారంటే అంతా స్నోతో కవర్ అయిపోయింది. చూసారా, ఇక్కడ ట్రీస్, ప్లాంట్స్ మొత్తం స్నోతోనే కవర్ అయిపోయాయి. ఈ సైడ్ వాక్స్ వచ్చేసి మా బిల్డింగ్ వర్కర్స్ వచ్చేసి మార్నింగ్ క్లీన్ చేసి ఉంటారు. చూసారా, ఇటు సైడ్ హౌస్ వాళ్ళకి స్టెప్స్ దిగి రావడానికి కూడా స్నో మొత్తం కవర్ అయిపోయింది. వాళ్ళకి ఆల్మోస్ట్ 1 to 2 steps ఫుల్గా కవర్ అయిపోయాయి. వాళ్ళు ఈ డోర్ నుంచి అంత ఈజీగా బయటికి రాలేరు. వాళ్ళకి ఇన్సైడ్ ఇంకొక డోర్ ఉంటుంది, అక్కడి నుంచి వస్తారు. మీరు చూసారంటే చాలా తక్కువ వెహికల్స్ మాత్రమే రోడ్ మీద కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ స్నో స్టార్మ్
ఇవన్నీ ఉన్నప్పుడు ఇంట్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ చూసారా ప్లాంట్స్ నిన్న ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉన్నాయో. ఈరోజు మొత్తం ఆకులు పువ్వులు అన్నీ కవర్ అయిపోయాయి ఫుల్ స్నోతో. ఇవి చూసారా ఇసుక దిబ్బలాగా ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఎవరో వాక్ కూడా చేశారు. ఇది స్నోకి మెల్ట్ అయిపోయి, సాల్ట్ వేసినప్పుడు స్నో మొత్తం మెల్ట్ అయిపోయి గ్రే కలర్ లాగా అయిపోయింది, ఇసుకలాగా కనిపిస్తుంది మనకు. మీరు చూసారంటే స్నో ఎలా పడుతుందో మీకు ఈజీగా కనపడుతూ ఉంటుంది. ఈ వాక్లో సైడ్ వాక్లో ఎవరు అంత ఈజీగా వాక్ చేయరు, అందుకు అది క్లీనింగ్గా చేయలేదు. ఓన్లీ మెయిన్ మాత్రమే క్లీన్ చేశారు. చూసారా ఇందాకనే ఇవి క్లీన్గా ఉన్నాయి, మన ఫుట్ ప్రింట్స్ కూడా మనం చూడగలుగుతున్నాం. ఇక బర్డ్స్ చూడండి, బర్డ్స్ అయితే చలికి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. వాటి నెస్ట్ కూడా ఫుల్గా మంచుతో కప్పబడి ఉంది. మీరు చూసారంటే నెస్ట్ మొత్తం మంచుతో కవర్ అయి ఉంది. మనతో పాటు బర్డ్స్ కూడా క్షేమంగా ఉండాలని మనం కోరుకుందాము. అంతవరకు సెలవు. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. టేక్ కేర్, బాయ్.